హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అమర్ అండ్ రామ్మూర్తి కలిసి బాగీని హ్యాపీగా చైర్లో కూర్చోపెడతారు. అలా బాగీకి మొదటి ఆశీర్వాదం ఎవరివ్వాలా అని అందరూ చూస్తూ ఉంటే రామ్మూర్తి మారువేషంలో ఉన్న అరుంధతి దగ్గరికి వెళ్ళి, అమ్మ, మీ చేత్తోనే మా అమ్మాయికి తొలి ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పేసరికి అరుంధతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాగీ దగ్గరికి వెళ్ళి బాగీకి గంధం రాసి గాజులు వేసి అక్షింతలు వేసి నిండు నూరేళ్లు పాపతో సంతోషంగా ఉండమని అరుంధతి దీవిస్తుంది. అరుంధతి చేతి స్పర్శ తాకగానే బాగీకి ఒక్కసారిగా అరుంధతి వైపు చూస్తూ ఉంటుంది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని బాగీ అడిగినా పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ, లేదు, మీరు నన్ను ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంది అరుంధతి. అలా ఇంకా అమర్ కూడా బాగీ మెడలో దండ వేసి, బాగీ, ఇప్పుడు నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీ కష్ట సుఖాలు ప్రతి దాంట్లో నేను నీకు తోడుగా ఉంటాను, ఎప్పటికీ అండగా ఉంటాను, ఓకే అని ఇంకా పాపం హ్యాపీగా బ్లెస్ చేస్తూ తనదైన వేలో గిఫ్ట్ ఇస్తూ ఉంటాడు అమర్ బాగీకి. ఇంకా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రశాంతంగా ఆడుకుంటూ ఉంటారు. రామ్మూర్తి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్కి, చుట్టాలకి, రిలేటివ్స్కి అందరికీ వరుసగా కూర్చోపెట్టే అరిటాకులో బంతి భోజనం పెడుతూ ఉంటారు. అదంతా చూసి అరుంధతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. బాబాయ్ గారు, నేను వడ్డిస్తాను ఆగండి అని చెప్పి ఇంకా తనే అందరికీ వడ్డించడం, అదంతా చూసి రామ్మూర్తి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. సో అలా బాగీ శ్రీమంతం హ్యాపీగా జరుగుతూ ఉంటే మనోహరి మాత్రం ఇదే పర్ఫెక్ట్ టైం, ఖచ్చితంగా ఈ టైంలో నేను బాంబ్ని యాక్టివేట్ చేయాల్సిందే అని ఎవ్వరికీ తెలియకుండా అలా ఇంకా అరుంధతి ఎవరూ చూడకుండా మనోహరి తన దగ్గరికి వెళ్తుంది. బాగీ, నువ్వు అసలే ప్రెగ్నెంట్ కదా, చాలాసేపటి నుండి కూర్చొని ఉంటున్నావు కదా, వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, నేను హ్యాపీగా అంతా చూసుకుంటాను అని అంటుంది. ఎప్పుడూ లేనిది మనోహరి ఇంత ప్రేమ చూపించడం ఏంటి అని అలా చూస్తూ ఉంటుంది బాగీ. వెళ్ళి బాగీ, అమర్, తన్ని తీసుకువెళ్ళు అమర్, పాపం ఎంతసేపని కూర్చుంటుంది అని అంటుంది మనోహరి. రా బాగీ, వెళ్దామని చెప్పి అమర్ అలా ఇంకా బాగీని తీసుకువెళ్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా అలా మనోహరి ఎవ్వరు చూడకుండా చైర్ కిందకి వంగి బాంబ్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ రామ్మూర్తి ఉంటారు. రామ్మూర్తి ఒక్కసారిగా షాక్ అయి మనోహరి వైపు చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని గట్టిగా అడుగుతారు. నేనేం చేస్తున్నాను, నేనేం చేయట్లేదు అని అంటుంది మనోహరి. వెంటనే ఇంకా అలా అమర్ అక్కడికి వస్తాడు. మావయ్య గారు ఏమైందని అడుగుతారు. లేదు, ఇదిగో ఈ రాక్షసి ఏదో చేస్తుంది బాబు, చైర్ కింద ఏదో దాచింది, అందుకే ఇంతలా భయపడుతుంది అని ఇంకా చైర్ని అలా వంచి చూసేసరికి అక్కడ బాంబు ఉంటుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. నీ గురించి తెలిసే పిల్లల్ని అందరినీ బయటికి పంపించేశాను, ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు రామ్మూర్తి. మీకు ముందే తెలుసా అని చూస్తూ ఉంటుంది మనోహరి. ఎప్పుడైతే పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారో ఇంకా అంజు అలా బాల్తో ఆడుకుంటుంటే బాల్ కరెక్ట్గా ఆ చైర్ దగ్గరికి వెళ్తుంది. వంగి బాల్ తీసుకోవాలని అలా చూసేసరికి అక్కడ బాంబు కనబడుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంజు. పరిగెత్తుకుంటూ అమర్కి చెప్పాలనుకుంటుంటే అప్పుడే రామ్మూర్తి అడ్డుకుంటారు. పాపా అంజు, ఏమైంది తల్లి, ఎందుకలా పరిగెడుతున్నావు అని అడుగుతారు. తాతయ్య, తాతయ్య చైర్ కింద అని చెప్పేసరికి, అంటే మనోహరి నా కూతుర్ని చంపడానికి ఇంత 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 ధైర్యంగా బాంబు పెడుతుందా, ఇలా కాదు, తన్ని ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా అల్లుడు గారికి పట్టించాలి అని రామ్మూర్తిని అరేంజ్ చేసి పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ పంపించేసేలా చేసి అప్పుడు మనోహరి వెనకాలే వచ్చి తను బాంబు మారుస్తుంటే అడ్డంగా బుక్ అయిపోయేలా చేస్తాడు రామ్మూర్తి. ఒక్కసారిగా అమర్కి చాలా కోపం వస్తుంది. మనోహరి, నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పు నీకు తెలీదు, ఇంత పెద్ద తప్పు చేసిన నీకు శిక్ష ఎలా వేయాలో కూడా ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉండాలి. రాథోడ్, పోలీసులని పిలిపించి ఈ మనోహరికి ఎలా అయినా చావు భయం తెలిసేలా చెయ్యి అని చెప్పి
ఇంకలా అమర్ చెప్పడంతో ఒక్కసారిగా చాలా కోపంగా రాథోడైతే పోలీసులు పిలిపిస్తాడు. తనకి ఖచ్చితంగా 3rd డిగ్రీ అనేది ఎలా ఉంటుందో తెలియాలి అని ఇంకా 3rd డిగ్రీని ఇప్పిస్తూ ఉంటారనమాట పోలీస్ స్టేషన్లో. ఇంకా అరుపులకి మొత్తం కొడుతూ ఉంటే బాగా అరుస్తూ అరుస్తూ మనోహరి ఎంతో ఇంకా చాలా ఇబ్బంది పడుతూ తను చేసిన పాపాలన్నీ తీరేలా చేస్తారు అమర్. ఇది ఇలా ఉండగా బాగి అలా ఇంక పాపం బయలుదేరాలని బయటికి వస్తూ ఉంటే సడన్గా బాగీకి పెయిన్స్ వస్తాయి. అప్పుడే అరుంధతి కూడా వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ఒక్కసారిగా బాగి అరుపు విని వెనక్కి వస్తుంది అరుంధతి. బాలిక అని అంటారు. ఉండండి గుప్తా గారు అని లోపలికి వెళ్తుంది. చూసేసరికి ఏవండి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది బాగి. బాగి బాగి ఏమైంది బాగి అని అడుగుతారు. ఏవండి చాలా నొప్పిగా ఉందండి అని పాపం బాగి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే టైంకి అమర్ బాగి ఏం కాదు కొంచెం కొంచెం వచ్చుకో, నేను ఇప్పుడే డాక్టర్కి కాల్ చేస్తాను అని డాక్టర్కి కాల్ చేస్తారు. కాల్ చేసి మేడం ఒకసారి బాగి కండిషన్, తనకి ట్యాబ్లెట్ వేసినా తను ఓర్చుకోలేకపోతుంది అని అంటారు. అయితే తనకి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి అమరేంద్ర అని అంటారు. ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు. రామ్మూర్తి షాక్ అయిపోతాడు. అయ్యో ఈ టైంలో ఆడవాళ్ళు కూడా చాలామంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు, ఏ ఆడవాళ్ళు లేరు, మరి నా బిడ్డకి ఎవరు ఎవరు డెలివరీ చేసేది? బాబు మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి మంత్రసాన్ని పిలుచుకొని వస్తాను అని రామ్మూర్తి పాపం బయటికి బయలుదేరతారు. బాగీకేమో సివియర్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి. అమరేంద్ర మీరేమి కంగారు పడకండి, చూడండి మీరు వెంటనే మీ ల్యాప్టాప్కి వీడియో కనెక్ట్ చేసుకోండి, వీడియో కాల్ చేయండి, నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను, మీరు అలా డెలివరీ చేయండి అని అంటారు. డాక్టర్ ఐ ఐ కాన్ డాక్టర్, ఎందుకంటే నాకు అవేమీ తెలీదు డాక్టర్ అని అంటారు అమర్. మీ పక్కన ఎవరో ఒకరు ఆడవాళ్ళైనా ఉన్నారా అని అడుగుతారు డాక్టర్. ఆడవాళ్ళు ఇంట్లో ఎవరు లేరు అని పాపం చాలా బాధపడుతూ దేవుడా నా బాకీకి ఏమీ కాకూడదు కాకూడదు అని అమర్ కన్నీళ్లు పెట్టుకుంటుంటే కరెక్ట్గా అప్పుడే అరుంధతి లోపలికి వస్తుంది. అరుంధతి అదే మారువేషంతో సార్ ఏమైంది అని అడుగుతుంది. వచ్చారా, థ్యాంక్ యూ, మా వైఫ్కి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి అని అంటారు. డాక్టర్ కూడా వీడియో కాల్లో ఉంటుంది. అమరేంద్ర గారు మీరు బయటికి వెళ్ళి నించోండి, నేను ఆవిడకి చెప్తాను, ఆవిడ డెలివరీ చేస్తారు అని అంటారు. చూడండి మేడం, మా భార్య బాగి భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, మీరే తనకి డెలివరీ చేయాలి, ఏమీ అనుకోకండి అని చెప్పి అమర్ రూమ్ బయటకు వెళ్ళి నించుంటాడు. అరుంధతి చేతులు వణుకుతూ ఉంటాయి. పాపం డాక్టర్ ఏమో చూడండి మీరు ఎక్కువగా కంగారు పడకండి, నేను చెప్తాను, ఆ ప్రొసీజర్ ప్రకారం మీరు తనకి డెలివరీ చేయాలి, ఎందుకంటే సిచ్యువేషన్ తెలుసు కదా, ఆడవాళ్ళు ఎవ్వరూ అక్కడ లేరు కాబట్టి మీరే తన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అని పాపం డాక్టర్ చెప్పడంతో అరుంధతి దేవుడా నేను ఎప్పుడూ ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేయలేదు, నాకు చెల్లెలకి ఏమీ కాకూడదు అని బాగి వైపు చూస్తూ బాగి నీకేం కాదు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నేను వచ్చేసాను కదా అని ఓదారుస్తూ ఉంటుంది. పాపం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది బాగి. అలా ఇంకా అరుంధతి డాక్టర్ చెప్పినట్టే డెలివరీ చేయడానికి అన్ని సిద్ధం చేసుకొని ఆ ఉంగరం సహాయంతో ఇంకా డెలివరీ చేసేస్తుంది అరుంధతి. ఒక్కసారిగా బిడ్డ ఏడుపు వినపడకుండా బిడ్డ బయటకు వస్తుంది. డాక్టర్ పాప ఏడవటం లేదు అని అంటుంది మారువేషంలో ఉన్న అరుంధతి. ఒకసారి వీపుపై ప్యాట్ చేయండి అని అంటారు. ప్యాట్ చేస్తుంది, అయినా వినపడదు. ఇదేంటి వినిపించట్లేదు డాక్టర్, వినిపించడం లేదు డాక్టర్ అని అంటుంది అరుంధతి. లేదు మీరు ఎలా అయినా ట్రై చేయండి, ఒకసారి పాప నోట్లో శ్వాస ఊదండి అని చెప్పినా పాపం ఆయుష్ పోసుకోదు. బాలిక నీకు చెప్పాను కదా బాలిక, ఆ బాలిక అల్పాయుష్తో పుట్టింది అని చిత్రగుప్త చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది అరుంధతి. దేవుడా నా బాగి ఏ పాపం చేసింది, ఏం పాపం చేసింది తండ్రి, నా బాగి ఎలాంటి తప్పు చేయలేదు, పుట్టినప్పటి నుండి ఎలాంటి పాపం చేయలేదు, చీమకు కూడా హాని తలపెట్టలేదు, తన స్వార్జితంతో మా నాన్నని కంటికి రెప్పలా చూసుకుంది, పెళ్ళైన తర్వాత నా పిల్లల్ని అల్లారు ముద్దుగా చూసుకుంది, నేను తన సొంత అక్కని తెలియక ముందే బాగి నా పిల్లల్ని
సొంత పిల్లల్లా చూసుకుంది. నిష్కల్మషమైన మనసు బాగీది. అలాంటి బాగి ఇప్పుడు పాప పుడితే ఆ పాపని దూరం చేశావు. ఏం మనసు స్వామి నీది? ఏం మనసు? ఏ విధి ఎప్పుడు చెడ్డవాళ్ళకేనా? మంచి వాళ్ళకి తోడుగా ఉండదా? ఉండలేదా? చెప్పు స్వామి చెప్పు అని ఏడుస్తూ వెక్కి వెక్కి పాపం బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా తన చేతికి ఉన్న ఆ అంగుళీకం, చిత్రగుప్త ఇచ్చిన అంగుళీకం మిలమిల మెరుస్తూ ఉంటుంది. మెరిసిన వెంటనే అలా చూస్తూ ఉంటారనమాట. అరుంధతి, బాలిక, నీవి ఉంగరాన్ని దుర్వినియోగం చేయకూడదు, గుర్తుంది కదా అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ, నన్ను క్షమించండి గుప్తా గారు, నాకు ఇది తప్ప వేరే దారి లేదు. నా నా చెల్లెలి సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు. క్షమించండి, మీ రుణాన్ని ఇంకెప్పటికైనా తీర్చుకుంటాను. ధూమ్ తత అని అరుంధతి అలా ఆ అంగుళీకం సహాయంతో పాపలోకి ప్రవేశించేస్తుంది. అప్పుడు పాప ఉంగా అని చెప్పి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కసారిగా అమర్ లోపలికి వస్తాడు. పాప పాప అని అమర్ ఇంకా చాలా సంతోషంగా, ఇంకా లైక్ తనకి పాప పుట్టింది కాబట్టి ఆ ఉత్సాహంతో పాపని అల్లారు ముద్దుగా ఎత్తుకొని పాప వైపు చూస్తూ ఉంటాడనమాట అమర్. చుట్టూ చూస్తాడు. ఎక్కడా మారువేషంలో ఉన్న అరుంధతి కనబడదు. ఇదేంటి, ఆవిడెక్కడున్నారు అని చూస్తారు. అమర్, ఆర్ యూ ఓకే అని అడుగుతారు డాక్టర్. ఎస్ డాక్టర్, బేబీ ఈస్ ఫైన్ అండ్ షీఈస్ ఫైన్ అని చెప్తారు అమర్. మరి ఆవిడెక్కడా? నాకు చిన్న గ్లిచ్ వచ్చింది, అందుకే ఆవిడ కనబడలేదు అని చెప్తూ ఉంటారు. ఏమో డాక్టర్, ఆ దేవుడే ఆవిడని పంపించినట్టున్నాడు. నా నా బాగీకి డెలివరీ చేయడానికే పంపించినట్టున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ డాక్టర్ అని పాపం బాగీ బిడ్డని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటాడు అమర్. ఇంకప్పుడే రామ్మూర్తి వెళ్ళి మంత్రసానిని తీసుకొస్తారు. సో అంటే పల్లెటూరులో డెలివరీ చేసే ఆవిడని అలా అంటారు. సో అలా ఆవిడని తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంక మొత్తం చెక్ చేపిస్తే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని చెప్తారు ఆవిడ. ఇంక వెంటనే అలా హ్యాపీగా పాప పుట్టేసిందని, నా నా పెద్దమ్మాయి అరుంధతి పుట్టింది అని చెప్పి ఇంకా రామ్మూర్తి కూడా తన మనవరాల్ని ఎత్తుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలందరూ కూడా వస్తారు. అంజు ముందు చెల్లెల్ని నేను ఎత్తుకుంటానని చెప్పి హ్యాపీగా చెల్లెల్ని ఎత్తుకుంటుంది. అలా అమర్ ఫ్యామిలీ కంప్లీట్ అవుతుంది. బాగి కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే, ఎప్పటికైనా నీ దగ్గరికే నేను వస్తాను బాగి అని అన్న అరుంధతి మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుందన్నమాట బాగి. ఇంకలా చూడగానే సేమ్ అరుంధతికి ఎక్కడ చుక్క ఉంటుందో, మోల్ పుట్టుమచ్చు ఉంటుందో చిన్ దగ్గర, అక్కడే పాపకు కూడా పుట్టుమచ్చు ఉంటుంది. అక్క వచ్చేసావా? నాకు తెలుసు అక్క, నువ్వు వచ్చేస్తావని నాకు తెలుసు అని చెప్పి పాపం ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా బాగి ఇంకలా బాగీకి డెలివరీ అయిపోగానే హ్యాపీగా సిటీకి బయలుదేరుతారనమాట అమర్ అండ్ ఫ్యామిలీ. సో అలా పాప పెరిగి పెద్దయి 5 years వచ్చిన తర్వాత పాప నడుచుకుంటూ వచ్చి ఎంతో హ్యాపీగా అల్లరి చేస్తూ, పాప ఇంకైతే అరుంధతి, చిట్టి అరుంధతి, బాగీకి పుట్టిన అరుంధతి ఎంతో హ్యాపీగా వాళ్ళ మమ్మీ డాడీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. అదే కాకుండా ఇంకా అమర్ ఫ్యామిలీ అయితే సంపూర్ణమవుతుంది. అమర్ హ్యాపీ ఫ్యామిలీ అవుతాడు. అమర్ ఇంకలా బాగి వైపు చూస్తూ, బాగి, ఒకప్పుడు నేను ఎలా బ్రతకగలనా అనుకున్నాను, కానీ నా జీవితంలోకి నువ్వు వచ్చిన తర్వాతే బ్రతకడం అంటే ఎలానో తెలుసుకున్నాను. జ్ఞాపకాల్ని దాటి బయటికి వచ్చి కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం ఎంత బాగుంటుందో, ఎంత మంచిదో కూడా తెలుసుకున్నాను. ఐఎమ్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ బాగి అని బాగీని హక్ చేసుకుంటాడు అమర్. సో అలా అమర్ అండ్ బాగి అండ్ ఫ్యామిలీ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇంకా రానున్న అప్కమింగ్ ఎపిసోడ్స్లో అయితే ద న్యూ ట్రాక్ విల్ బీ స్టార్టెడ్ డెఫినెట్లీ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ. సో న్యూ ట్రాక్లో బాగి పాప పెద్ద అయినట్టు, లైక్ చిన్న బాగి పెద్ద బాగి అయినట్టు, సో అరుంధతి కూడా కాలేజ్ స్టూడెంట్లా అండ్ కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో, అంజు వాళ్ళ నలుగురు పిల్లలు పెద్దయిన తర్వాత వాళ్ళ స్టోరీస్ ఎలా ఉంటాయి, లైక్ వాళ్ళ జీవితంలో వచ్చే సమస్యలేంటి అండ్ వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు, పగతో రగిలిపోతున్న మనోహరి కూడా ఎలా మళ్ళీ పగ తీర్చుకోవడానికి విలన్గా మారి వీళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అవుతుంది, అమర్ బాగి ఎంతో సంతోషంగా ఎలా టైం స్పెండ్ చేస్తారు, ఇలాంటివన్నీ అప్కమింగ్లో
దే విల్ బీ ప్రాబబ్లీ రాబోతున్నాయి. అండ్ ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.